అరే అక్కడ న్యూస్ మర్చిపోయినా మనం. బెయిల్ వచ్చేనా జైల్లోనేనా? కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై నేడు కోర్టు తీర్పు, రేపటితో ముగియనున్న జ్యుడిషియల్ కస్టడీ. రైట్. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసులో అరెస్ట్ అయిన తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం సోమవారం తీర్పు వెల్లడించనుంది. ఈడీ గత నెల 15 హైదరాబాద్ లో కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 16న ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. తొలుత 7 రోజులు, రెండోసారి 3 రోజులు, ఇలా మొత్తం 10 రోజుల పాటు ఈడీ ఆమెను కోర్టులో అనుమతితో కస్టడీకి తీసుకుని విచారించింది. గత నెల 26న తీహార్ జైలుకు తరలించింది. తన కుమారుడికి 11వ తరగతి పరీక్షలున్నాయని, తల్లిగా తన కుమారుడి పక్కన ఉండాల్సిన అవసరం ఉందని, అందుకే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 4న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయమూర్తి కావేరి భవేజా సోమవారానికి తీర్పును వాయిదా వేశారు. సాధారణ బెయిల్ పిటిషన్ పై మాత్రం ఈ నెల 20న వాదనలు వింటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కవితకు మధ్యంతర బెయిల్ వస్తుందా లేదా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అదే విధంగా కవిత జ్యుడిషియల్ కస్టడీ సైతం మంగళవారంతో ముగియనుంది. ఒకవేళ బెయిల్ దొరకకపోతే మంగళవారం కవితను ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ముందుకు హాజరుపరుస్తారు. మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైతే సాధారణ బెయిల్ పిటిషన్ విచారణ 20వ తేదీన జరగనుండటంతో కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సిబిఐ విచారణపై ఎల్లుండి వాదనలు. తిహార్ జైల్లో ఉన్న కవితను విచారించేందుకు సిబిఐ రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతించింది. దీంతో శనివారం తిహార్ జైల్లోనే సిబిఐ అధికారులు కవితను విచారించాలన్నారు. మరోవైపు శనివారమే కవిత తరపున న్యాయవాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సిబిఐ విచారణ రీకాల్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ విచారణ సంబంధించిన తమను ఎటువంటి సమాచారం లేదని, కనీసం ఆ పిటిషన్ కాపీ కూడా ఇవ్వలేదని, అందుకే స్టేట్కో ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనికి న్యాయమూర్తి నిరాకరించారు. పిటిషన్పై సిబిఐ తరఫున కూడా వాదనలు విన్న తర్వాతే ఏ ఉత్తర్వులైనా ఇస్తామని స్పష్టం చేశారు. కవితను విచారించడానికి ఏ నిబంధనల ప్రకారం పిటిషన్ దాఖలు చేశారో స్పష్టంగా తెలియజేయాలన్నారు. సిబిఐకి ఆదేశించారు. దీనిని సిబిఐ 3 రోజుల సమయం కోరింది. తదుపరి విచారణ ఈ నెల 10న చేపడతామని న్యాయస్థానం తెలిపింది. ఈ నేపథ్యంలో వరుసగా సోమ మంగళ బుధవారాల్లో రౌజ్ అవెన్యూ కోర్టు కవితను సంబంధించిన కేసులను విచారించనుంది. అయితే కవితకు మధ్యంతర బెయిల్ దొరుకుతుందా లేదా, కస్టడీని పొడిగిస్తారా, సిబిఐ విచారణకు అనుమతిస్తారా అనే ఉత్కంఠత సర్వత్రా నెలకొంది. రైట్. మా కవితకి అయితే ఇప్పుడప్పుడే బెయిల్ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు అనేటువంటి మాకున్నటువంటి స్పష్టమైన సమాచారం. అయితే ఈ రోజున 10:30-11 గంటల తర్వాత కోర్టు నుంచి డైరెక్షన్ వెలువడేటువంటి ఛాన్స్ ఉంది. ఆమె బెయిల్ ఇచ్చేస్తుందా లేదంటే బెయిల్ ఇవ్వకుండా కోర్టులోనే పెడతారా, అదే జైల్లోనే పెడతారా అనేటువంటి అంశం అయితే చూడాలి. మనం 99% మా అక్కకైతే ఇయర్ ఒకవేళ ఇస్తే 80 పరిస్థితుల్లో అక్కను అరెస్ట్ చేసి లోపలేనికి సిబిఐ అయితే రెడీగా ఉన్నది. రైట్. ఇక ఇది సంగతి. ఆంధ్రజ్యోతి నుంచి ఒక్కసారి మన లైవ్ చూస్తున్న వాళ్ళు, అరే అక్కడ న్యూస్ మర్చిపోయినా మనం. బెయిల్ వచ్చేనా జైల్లోనేనా? కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై నేడు కోర్టు తీర్పు, రేపటితో ముగియనున్న జ్యుడిషియల్ కస్టడీ. రైట్. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసులో అరెస్ట్ అయిన తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం సోమవారం తీర్పు వెల్లడించనుంది. ఈడీ గత నెల 15 హైదరాబాద్ లో కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 16న ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. తొలుత 7 రోజులు, రెండోసారి 3 రోజులు, ఇలా మొత్తం 10 రోజుల పాటు ఈడీ ఆమెను కోర్టులో అనుమతితో కస్టడీకి తీసుకుని విచారించింది. గత నెల 26న తీహార్ జైలుకు తరలించింది. తన కుమారుడికి 11వ తరగతి పరీక్షలున్నాయని, తల్లిగా తన కుమారుడి పక్కన ఉండాల్సిన అవసరం ఉందని, అందుకే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 4న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయమూర్తి కావేరి భవేజా సోమవారానికి తీర్పును వాయిదా వేశారు. సాధారణ బెయిల్ పిటిషన్ పై మాత్రం ఈ నెల 20న వాదనలు వింటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కవితకు మధ్యంతర బెయిల్ వస్తుందా లేదా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అదే విధంగా కవిత జ్యుడిషియల్ కస్టడీ సైతం మంగళవారంతో ముగియనుంది. ఒకవేళ బెయిల్ దొరకకపోతే మంగళవారం కవితను ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ముందుకు హాజరుపరుస్తారు. మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైతే సాధారణ బెయిల్ పిటిషన్ విచారణ 20వ తేదీన జరగనుండటంతో కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సిబిఐ విచారణపై ఎల్లుండి వాదనలు. తిహార్ జైల్లో ఉన్న కవితను విచారించేందుకు సిబిఐ రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతించింది. దీంతో శనివారం తిహార్ జైల్లోనే సిబిఐ అధికారులు కవితను విచారించాలన్నారు. మరోవైపు శనివారమే కవిత తరపున న్యాయవాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సిబిఐ విచారణ రీకాల్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ విచారణ సంబంధించిన తమను ఎటువంటి సమాచారం లేదని, కనీసం ఆ పిటిషన్ కాపీ కూడా ఇవ్వలేదని, అందుకే స్టేట్కో ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనికి న్యాయమూర్తి నిరాకరించారు. పిటిషన్పై సిబిఐ తరఫున కూడా వాదనలు విన్న తర్వాతే ఏ ఉత్తర్వులైనా ఇస్తామని స్పష్టం చేశారు.
కవితను విచారించడానికి ఏ నిబంధనల ప్రకారం పిటిషన్ దాఖలు చేశారో స్పష్టంగా తెలియజేయాలన్నారు. సిబిఐకి ఆదేశించారు. దీనిని సిబిఐ 3 రోజుల సమయం కోరింది. తదుపరి విచారణ ఈ నెల 10న చేపడతామని న్యాయస్థానం తెలిపింది. ఈ నేపథ్యంలో వరుసగా సోమ మంగళ బుధవారాల్లో రౌజ్ అవెన్యూ కోర్టు కవితను సంబంధించిన కేసులను విచారించనుంది. అయితే కవితకు మధ్యంతర బెయిల్ దొరుకుతుందా లేదా, కస్టడీని పొడిగిస్తారా, సిబిఐ విచారణకు అనుమతిస్తారా అనే ఉత్కంఠత సర్వత్రా నెలకొంది. రైట్, మా కవితకి అయితే ఇప్పుడప్పుడే బెయిల్ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు అనేటువంటి మాకున్నటువంటి స్పష్టమైన సమాచారం. అయితే ఈ రోజున 10:30-11 గంటల తర్వాత కోర్టు నుంచి డైరెక్షన్ వెలువడేటువంటి ఛాన్స్ ఉంది. ఆమె బెయిల్ ఇచ్చేస్తుందా లేదంటే బెయిల్ ఇవ్వకుండా కోర్టులోనే పెడతారా, అదే జైల్లోనే పెడతారా అనేటువంటి అంశం అయితే చూడాలి. మనం 99% మా అక్కకైతే ఇయర్ బై, ఒకవేళ ఇస్తే 80 పరిస్థితుల్లో అక్కను అరెస్ట్ చేసి లోపలేనికి సిబిఐ అయితే రెడీగా ఉన్నది. రైట్, ఇక ఇది సంగతి. ఆంధ్రజ్యోతి నుంచి ఒక్కసారి మన లైవ్ చూస్తున్న వాళ్ళు దయచేసి లైక్, సబ్స్క్రైబ్, షేర్ అయితే చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మేము కూడా మాకు మీరు చేయగలిగిందల్లా ఏదైనా ఉందంటే ఈ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం ఒకటే మా కాలేజీ టీవీని. రైట్, ఇదే సందర్భంలో ఒకసారి కామెంట్స్ చూసేందుకు ట్రై చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్రిసియేషన్స్ బ్రదర్. బట్ యూనో మనకంటే చాలా మంది ఉంటారు. బట్ కీప్ లవింగ్ అస్. మీరు ఇచ్చేటువంటి ఈ ప్రేమ ఆదరణే మాకు ఇంకా మోటివేషన్ గా ఉండి మేము ఇంకా బాగా పనిచేసేలా చూస్తారు. రైట్, కార్యకర్తలు ఎప్పుడు కార్యకర్తలు, జంపింగ్ జపాంగ్లు, డబ్బులు ఉన్నోడు ఎప్పుడు లీడర్లే, అంతే. ఇదైతే వాస్తవం అబ్బా. కార్యకర్త ఎప్పుడు అదే ఛానల్ ఉంటాడు, ఆనే ఉంటాడు, మిగిలిన ఎక్కడ ఉండరు. రైట్, ఎంఆర్కే భారతీయుడు, థ్యాంక్ యూ బ్రదర్. నువ్వు చేసిన కామెంట్ ఇన్నిసార్లు చేయడం మాకు బాగా ఆనందంగా ఉంది. కాకపోతే అన్నిసార్లు చేస్తే స్పామ్ లెక్క కనిపిస్తుంది, మాకు కూడా జర ఆలోచించండి. పోలీస్ ట్రైనింగ్ లో రన్నింగ్, జంపింగ్, షార్ట్ పుట్ తీసేయాలి. రాజకీయ నాయకులకు అయ్యా అనడం, వెహికల్ ఫోటోలు కొట్టడం, ఫోన్ ట్యాంపరింగ్, ఎలక్షన్ కు మనీ తరలించడం ఎక్సెట్రాకి ట్రైనింగ్ ఇవ్వాలి అంట. ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో అంతా బోగస్ అని స్పష్టంగా ఉంది. అది తెలుస్తున్న విషయమే అందరికి. సీనన్న ఎక్కడ? సీనన్న కాస్త ఇంపార్టెంట్ పనిలో ఉన్నాడు బ్రదర్, వస్తాడు రేపు. రైట్, రోడ్ పైన దొంగలు కనబడితే ప్రజలు భయపడతలే, పోలీసులు కనబడితే భయపడుతున్నారు. ఇది ముమ్మాటికి వాస్తవం. తెలంగాణలో పోలీసు వ్యవస్థ అస్తవ్యస్తమైంది. తెలంగాణ పోలీసులు అస్తవ్యస్తంగా ప్రజల్ని భయపెడుతున్నారు అనేటువంటిది మాత్రం ఇది వాస్తవం. ఇదైతే ముమ్మాటికి వాస్తవం. రైట్, 2 నెలల నుంచి సెర్ప్ ఉద్యోగులకు జీతాలు రావడం లేదు. స్మార్ట్ అమ్ములు గారు ఈ విషయం మా దృష్టికి కూడా రావడం జరిగింది. సెర్ప్ ఒక్కటే కాదు, స్త్రీ కమిటీ కూడా ఒకటి ఉంది కదా.